చిట్టి దగ్గరికి తెలంగాణ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చారు. ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి కొంచెం సైడ్ జరిగింది. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అక్క నమస్తే. అసలు ఏం అంటే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఈ మధ్యకాలంలో. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకోవచ్చు, ఏంటి ఇది అంత సంఘటనలు? ఇంకోటి, ఈ ఊర్లో కనీసము సీసీ కెమెరాలు లేవు, సర్పంచ్ నిర్లక్ష్యం అనేది కనిపిస్తా ఉందని ఇక్కడ ఉన్న విలేజ్ ప్రజలు చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? నా పేరు మారిపల్లి మాధవి, తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు. ఈ సంఘటన జరిగిందనేది రాత్రి 11 గంటల సమయంలో మాకు తెలిసింది. మా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి ఈ విషయం తెలిసి వెంటనే నాకు ఫోన్ చేస్తే ఆ వచ్చినటువంటి న్యూస్లో మాకు కరెక్ట్గా మండలం పేరు లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆలస్యమైంది. ఏ మండలం అనేది కేవలం ఏకే తండా అంటే అది అసలు ఏ మండలం అని తెలుసుకొని మేము వెంటనే కవితక్క గారు మీరు అక్కడికి వెళ్ళండి, జాగృతి పక్షాన వాళ్ళకు మీరు సపోర్ట్ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలో ఆ సహాయాన్ని మీరు తక్షణమే వెళ్ళి అందించండి, వాళ్ళకి న్యాయం జరిగే వరకు జాగృతి పక్షాన మీరు పోరాడండి, అవసరమైతే కవితక్క గారు ఎవరితో అయినా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. మొన్న రాత్రి అంటే దాదాపు 42 అవర్స్ 43 అవర్స్ అవుతుంది ఈ సంఘటన జరిగి. ఒక చదువుకున్నటువంటి యువకురాలకి రక్షణ లేకుండా అతి దారుణంగా, అసలు ఇలాంటి దారుణం అయితే కళ్ళతో చూస్తే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇంత దారుణం జరిగితే ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా సంబంధిత మంత్రి కావచ్చు, సంబంధిత జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు, మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఇదే ఒక ధనికులకు సంబంధించి, ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, లేదా మీ పొలిటికల్ లీడర్లకు సంబంధించి ఎవరిళ్ళన్నా జరుగుతూ ఇప్పటి వరకు ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటి వరకు ఒకరిని పేరుకు మాత్రం అరెస్ట్ చేసినామంటారు. అసలు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఎక్కడుంచరు, ఎవరు, మిగిలిన అసలు ఈ దారుణంలో ఎంతమంది భాగస్వామ్యం ఉన్నది, వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా ఎందుకు కాపాడుతున్నారు? ఇంత డెవలప్మెంట్ సమాజంలో ఇప్పటివరకు సోషల్ మీడియా ఎంత ఉన్నది, సీసీ కెమెరాలు ఉన్నాయి, మొత్తం నెట్వర్క్ ఉన్నప్పుడు అసలు ఈ సంఘటన ఎట్లా జరిగింది, ఎక్కడ పరారైపోయారు కూడా వాళ్ళని వితిన్ 24 అవర్స్ లో పట్టుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఇట్లా జరిగిందంటే రేపు ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటుంది? ఇది చూసి ఇప్పుడు వీళ్ళని కనుక శిక్షించకపోతే ఇంకెన్నో దారుణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మేము తెలంగాణ జాగృతి పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ దారుణంలో ఎంతమందికి భాగస్వామ్యం వాళ్ళందరినీ వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. గతంలో సజ్జనార్ గారు చేసినట్టు ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకసారి ఇలాంటి అరాచకానికి ఎవరు పాల్పడరు. దానికోసం ఇప్పుడు మేము ఏం చేస్తానికి సిద్ధం ఉన్నాం. ఇంకా డెడ్ బాడీ అక్కడే ఉన్నది. ఆ గ్రామం ఇక్కడ ఉన్నటువంటి తండావాసులందరూ కూడా ఏం చేయాలని ఆందోళన అవుతున్నారు. మరి భవిష్యత్తులో మా కుటుంబం పరిస్థితి ఏందనేది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేయాలనేది ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు, ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అందరం కలిసి పోరాడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఓకే, ఎలాంటి న్యాయం కోరాలని మీరు కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఏదైతే జాగృతి నుంచి మీరు వచ్చారు కాబట్టి కల్వకుంట్ల కవితక్క నియోజకవర్గం ఇప్పుడు పార్టీ కూడా పెట్టబోతున్నారు కవితక్క కూడా, కాబట్టి మీరు ఎలాంటి డిమాండ్లు చేయబోతున్నారు? ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం కోరుతా ఉన్నారు మీరు? మేము ఎలాంటి ఒక మహిళకి ఎట్లాంటి న్యాయం కోరుతున్నామంటే ఏదో డబ్బులో లేదా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం అట్లాంటిది కాదు. ఈ దారుణంలో ఎంతమంది అఘాతకులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలి. గతంలో సజ్జనా గారు చేసినప్పుడు ప్రతి ఒక్కడిలో ఒక వణుకు పుట్టింది. మళ్ళీ అలాంటి తప్పు చేయడానికి ఎవరు ధైర్యం చేయలేదు. ఇప్పుడు ఎన్నో దారుణాలు నెలకొకటి అన్నట్టు చేసుకుంటూ పోతే ఎవరిని ఎలాంటి శిక్షిస్తలేరు. కాబట్టి దారుణాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరో వెంటనే 24 అవర్స్లో మనం దొరకబట్టి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే అక్క, మీరు అన్నట్టుగా మీరు తెలంగాణ జాగృతి నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు కవితక్క గారు చెప్పడంతో ఆమె ఆదేశాల మీరుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దేనికైనా మేము రెడీ ఉన్నామని మీరు చెప్తా ఉన్నారు. ఇదే వైష్ణవి ఇష్యూ అయింది, అక్కడికి ఇదే జాగృతి సంఘాలు ఏవి రాలేదు అంటే ఏమనుకోవచ్చు? అంటే ఇక్కడ అంటే ప్రతి దాంట్లో కల్వకుంట్ల కవితక్క ప్రతి దాంట్లో ప్రతి ఒక్క పెద్ద ప్రజల అండ ఉంటుంది అని చాలా మంది చెప్తా ఉంటారు. అంటే తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి, అంటే కౌల పిల్లలు కావచ్చు, వైష్ణవి కావచ్చు, మొన్న పులిగోనిపల్లి తండలో జరిగిన సంఘటన కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? ఈ డిస్కషన్ మీరు కవితక్క గారితో మాట్లాడే ప్రయత్నంగానే ఏమైనా చేశారా? మరి ప్రతి ఇష్యూ దగ్గరికి ఈ జాగృతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలే, ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం మేము. ఏ విధంగా చూడొచ్చు ఇది? ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరిగిందంటే మాకు సమాచారం తెలుసుకొని అది మధ్యరాత్రి అయినా సరే మేము వెళ్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ తండా అనే పేరు ఉండడం వల్ల మండలం అనేది లేకపోవడం తోటి నేను వచ్చిన సోషల్ మీడియాలో మాకు కరెక్ట్ సమాచారం ఉదయం తెలిసింది. వెంటనే పర్ఫెక్ట్గా తెలుసుకొని వచ్చినాం. మాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలిసిన సమాచారం ఏంటంటే ఇంకా అమ్మాయిని నిన్ననే దహన సంస్కారాలు చేసిరని చెప్పేసి కూడా ఒక ప్రెస్ మిత్రులు చెప్పారు. మీ మార్నింగ్ మాట్లాడితే అరే చేసిరు కదా అన్నట్టుగా మేము ఇంకా వచ్చినాం. అసలు ఇక్కడికి వచ్చేవారు కూడా డెడ్ బాడీ ఉన్నదన్న విషయం మాకు తెలియదు. అసలు ఏం జరిగింది ఇక్కడికి వచ్చినాక డైరెక్ట్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మేము వచ్చినాం. కానీ ఈ సంఘటన ఉన్నదంటే మాకు రాత్రి తెలిసే మేము సమయానికి కోసం పనిచేయము. ఏ సమయంలో సంఘటన జరిగిన ఆ సమయంలో జాగృతంగా మేము ఇక్కడ వాలిపోతాం. ఖచ్చితంగా ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏరియాలు ఉంటారు. ఈ మధ్య కాలంలోనే మెదక్లో వనదుర్గా భవానీ దగ్గర ఒక ఎస్టీ తండాకు సంబంధించినటువంటి ఒక మహిళ, ఆమెకు 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల తల్లిని కూలిపోతుంటూ కూడా తీసుకుపోయి ఒక వ్యక్తి దారుణంగా ఒక వెంచర్లో తీసుకెళ్లి ఇట్లా సేమ్ చేసి చంపేసిండు. ఆ ఇష్యూపై కూడా పట్టించుకోకపోతే మేమే జాగృతి పక్షాన స్వయంగా నేనే వెళ్ళి కొట్లాడి అక్కడ డిఎస్పీతో కూర్చొని మాట్లాడి వాడిని అరెస్ట్ చేసిన తర్వాతనే నేను అక్కడి నుంచి వచ్చిన.
అది మా జాగృతి చేసినటువంటి కాలం. మేము అంత ఈజీగా తీసుకోము, తీసుకున్నట్టే ఏ సంఘటన అయినా వదిలిపెట్టాము. ఓకే, ఇక్కడ ఏం న్యాయం జరగట్లేదు, మాకు సర్పంచ్ గారు కూడా సపోర్ట్ చేయట్లేదు అని గ్రామస్తులు అంటా ఉన్నారు. నిజంగా మీకు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీకేమనిపిస్తా ఉన్నది? ఇక్కడ మాకు కూడా అనిపిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి చూస్తే ఒక అధికార పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఇక్కడ ఉంటే ఎమ్మెల్యే సంఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యే ఉండాలి, 2 మహిళా మంత్రులు ఇక్కడ ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉండాలి. ఇప్పటి వరకు 24 అవర్స్లోనే ఆ చేసినటువంటి వాళ్ళెవరో వాళ్ళని అరెస్ట్ తీసుకొచ్చి ఈ ప్రజలకు చూపించాలి, వాళ్ళకి ఏ విధంగా ఒక శిక్ష వేయాలి. కానీ వాళ్ళను శిక్ష వేయకుండా వాళ్ళను కాపాడడం కోసం ఈ రోజు అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి సర్పంచ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి తండా ప్రజలు ఓట్లేస్తేనే సర్పంచ్ గెలిచిండు. కానీ ఆ సర్పంచ్ తండాలో ఒక మహిళకు తన అమ్మాయికి ఇట్లా జరిగితే వారు పట్టించుకోకుండా వారి పార్టీ పరువు ఎక్కడ పోతుందో, అధికార పార్టీ పరువు ఎక్కడ పోతుంది, వారు పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం తొత్తుకోవచ్చు, పార్టీకి తొత్తుగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు సర్పంచ్ గారు చెప్తున్నారు, మీరు ఒక మనిషిగా వ్యవహరించండి, మీరు కూడా ఒక తండ్రి, మీరు ఒక తండ్రిగా ఆలోచించండి తప్ప మీరు పార్టీని పక్కన పెట్టండి. ఇక్కడ అందరం పార్టీలు పెడదాం, ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయంపై అందరం ప్రశ్నిస్తామని అంటున్నాం. ఓకే, ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, అంటే ఈ సంఘటనలో పాల్పడ్డ వారికి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, ఫైనల్గా 1 వర్డ్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అమ్మాయికి న్యాయం జరగకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఎంత దాకా తీసుకుపోతాం. ఇట్లాంటి సంఘటన జరిగిందంటే మాత్రం ప్రతి ఒక్కరు శిక్షించే వరకు మేము పోరాడతాం. ఈ మధ్య కాలంలో ఊర్లలో డ్రగ్స్ చాలా ఎక్కువైపోయింది, గంజాయి అని, డ్రగ్స్ అని. ఈ అమ్మాయిని అగత్యానికి పాల్పడే టైంలో, రేప్కు గురైన టైంలో కూడా, గ్యాంగ్ రేప్లో వీళ్ళు గ్రామస్తులు చెప్తా ఉన్నది, డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు, గంజాయి తాగిర్రు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు, ఏదైతే సొప్ప ఉందో ఆ సొప్పలో చాలా చిత్రహింసలు పెట్టిర్రు అమ్మాయిని చెప్తా ఉన్నారు. మెడల్ ఇరిచేశారు అమ్మాయిది, పొడిచారు, అమ్మాయి షోల్డర్ కూడా ఇరిచేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా, ఇన్ని జరుగుతూ ఉన్నా ఇంకా ప్రజలకు ఎవరికి, కొంతమంది యూత్కి భయం లేదని అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఈ డ్రగ్స్ వల్ల మిస్టేక్ జరుగుతూ ఉన్నదా, లేదంటే ఈ పోలీసులు అంటే భయం లేదనుకోవచ్చా యూత్కి? ఖచ్చితంగా రెండూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి యువత ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు ఒక భయం అనేది లేకుండా అయిపోతుంది. విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల చదువుకున్నటువంటి వాళ్ళు, చదువు రానటువంటి వాళ్ళు కూడా దారుణంగా పాడుపడుతున్నారు. రెండోది ఏంటంటే ఇలాంటి సంఘటన జరిగితే వెంటనే వాళ్ళకు ఒక శిక్షించేసి ఎన్కౌంటర్ చేయడమా, ఇంకా దానికి తగ్గ శిక్ష ఏదైతే ఇంకొకసారి ఎవరు చేయరు. ఇంత దారుణమైనటువంటి సంఘటన కళ్ళకు కనిపిస్తుంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళు కనపడతలేవు, అర్థం కాలే. వాళ్ళు ఏం చెప్తున్నారు వచ్చి పోస్ట్ మార్టం రిపోర్టులో ఇంకా తేలలేదు, ఆ రిపోర్టులో ఏమొస్తో అట్లా అనిపిస్తలేదు, మేము పరీక్షకు పంపించినాం, పరీక్ష పంపిస్తే ఆ రిపోర్ట్ వస్తే అప్పుడు చూద్దామంటున్నారట. అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా పోలీస్ డిపార్ట్మెంట్? మేము అడుగుతున్నాం, మీరు మనుషులైనా, మానవత్వం ఉందా? ఇంత సంఘటన కళ్ళకు కనిపిస్తుంటే ఇంకా ఇది జరగలేదు కావచ్చు, పరీక్షకు పంపాలంటే ఏంటిదండి? మనిషి చచ్చిపోయి 2 రోజులు అవుతుంటే ఇంకా రిపోర్టు రావాలని చెప్పేసి అడిగితే అంటే ఇంకా గంట సేపు అయితే వాళ్ళ ఓపిక నశించుతుంది, దాన సంస్కారాలు చేస్తారు. ఇవాళ ఉన్నటువంటి ఆవేశం, ఆవేదన, కోపం, బాధ రేపు ఉండదు, రేపటి వరకు తగ్గిపోతుంది. ఏదో ఒక మాట మార్చేసి పాపం ఎస్టీ వాళ్ళు కదా, తండా వాళ్ళకి ఏం తెలుసు, ఓ 2 లక్షలు 3 లక్షలు ఇస్తే నోరు మూసుకొని కూర్చుంటారని చెప్పేసి ఇది ఒక రాజకీయపరమైనటువంటి కుట్ర. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా అధికార పార్టీ బలంతో, డబ్బులతోటి, పార్టీ బలంతో జరుగుతుంది తప్ప ఇవాళ ఇలాంటి ఎస్టీ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరెవ్వరికి జరగకుండా ఉండాలంటే ఇక్కడ మనం దేనికి అమ్ముడు పోకుండా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఏదైనా సరే ఆడపిల్లల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ జాగృతి నుంచి కల్వకుంట్ల కవితక్క గారు చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. అమ్మాయికి అన్యాయం జరిగింది, మీరు నిలబడండి అండగా, నేను ఇంకేదన్నా వెనుక నుంచి ఎవరితోనైనా నేనైనా మాట్లాడతా, మీరు అక్కడ వెళ్ళండి అనగానే ఉటావుటిన వీళ్ళు ఇక్కడికి బయలుదేరి రావడం జరిగింది. ఏదేమైనా ఒక విషయం ఆలోచించాలి, ప్రతి ఇష్యూలో ఆడపిల్లలే ఉంటున్నారు ఇక్కడ, ప్రతి ఇష్యూలో ఆడపిల్లలే. అంటే ఏం చెయ్యలేరు, అవసరమైతే 4 రోజులు జైల్లో 4 రోజులు ఉండేసి వస్తామన్న ధైర్యమా? అక్కగారు అన్నట్టు సజ్జనార్ గారు ఒకానొక సంఘటనలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి మధ్యలో కొద్ది రోజులు ఇలాంటి రేపులు కానీ ఇలాంటివి జరగలేదు, మళ్ళీ స్టార్ట్ అయినాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ ఈ నెలలో మనం చూస్తే మన E96 టీవీ త్రూగానే దగ్గర ఒక 10 నుంచి 12 ఇష్యూలు టేకప్ చేసినాం. మరి ఇక్కడ ధైర్యం ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే కరీంనగర్లో జరిగిన సంఘటనలో కూడా వైష్ణవిని వాళ్ళ ఆయన చంపేస్తే ఏం చేసిర్రు అనే విధంగా శ్రీశైలం మాట్లాడిండని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే ఫైనల్గా ఎక్కడ మిస్టేక్ జరుగుతూ ఉన్నది అంటే ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది, కఠినమైన శిక్షలు తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. ఈ అమ్మాయికి న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుంచి కదలమని చెప్తా ఉన్నారు. ధర్నా కూడా రెడీ అవుతా ఉన్నారు వీళ్ళు. చూద్దాం ఇంకా ముందు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.